సో ఇప్పుడు గోవాలో ఉన్నా. సో లెట్స్ మేక్ అ షార్ట్ హోమ్. చుట్టూ మొత్తం ప్లాంట్సే ఉన్నాయి. చాలా రాయల్గా అనిపించింది హౌస్ అయితే. చుట్టూ గ్రీనరీగా అనిపించింది. దిస్ ఈజ్ అ స్మాల్ మీటింగ్ లాగా. ఇక ఇదైతే లివింగ్ రూమ్. జనరల్గా ఇక్కడ టీవీ పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. ఇక్కడైతే ఇలా క్యూట్ స్టాచ్యూస్ ఉన్నాయి. సరే బుక్స్ కలెక్షన్ కూడా ఉంది. ఇక్కడ పెయింటింగ్స్ అయితే చాలా రియలిస్టిక్గా అనిపించింది. డైనింగ్ రూమ్, కిచెన్, అండ్ మీరు చూపిస్తే షాక్ అవ్వాల్సిందే ఇక్కడ స్విమ్మింగ్ పూల్. అంటే మా ఫ్యామిలీ మేము సపరేట్గా ఉండడానికి స్విమ్మింగ్ పూల్. సో ఈ ల్యాంప్స్ వల్ల అయితే నైట్ టైంలో భలే లుక్ వస్తుంది. ఇంకో పక్కన కూడా గార్డెనే. ఇక్కడ స్విమ్మింగ్ తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఇలా సెట్ కూడా చేశారు. సో మళ్ళీ మనము ఇక్కడే కాకుండా ఇంకా పైన కూడా ఉంది. పైన అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి దగ్గర ఇలా చిన్న స్టాచ్యూస్ లాగా ఉన్నాయి. పెయింటింగ్ నాకు ఇక్కడైతే ఎప్పుడెప్పుడు ఫొటోస్ దిగుదామా అని ఉంది. అండ్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా పెద్దగా ఉంది. ఈ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇది కిడ్స్ బెడ్రూమ్. మీకు మా హౌస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్. అండ్ మళ్ళీ ఒక నిమిషం, మీరు వెళ్ళిన నాలాంటి లాంగ్ ట్రిప్ ఏంటో కూడా కమెంట్ చేయండి. బాయ్. సీ యూ అగైన్.